హాయ్, దిస్ ఇస్ ఇంద్రజ. వెల్కమ్ టు మనం. మైనింగ్ విషయంలో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ కోనసీమ జిల్లాలో యథేచ్ఛగా ఇసుక, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమంగా రవాణా చేస్తున్న మాఫియా గోదావరి లంక ప్రాంతాల్లో పేట్రేగిపోతుంది. మట్టి మాఫియా పెడుతున్న గోతుల్లో పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గన్నవరం, మామిడికుదురు, రాజోలు, సెకినేటిపల్లి, ముమ్మిడివరం, పోలవరం, రామచంద్రపురం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం తదితర మండలాల్లో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతుంది. రాత్రి 10 గంటల తర్వాత ప్రారంభమైన తవ్వకాలు ఉదయం 5 గంటల వరకు జరుగుతున్నాయి. అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు 1.5 కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఒక్కో రోజు లక్షల టన్నుల ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. రాత్రివేళ పోలీసు పర్యవేక్షణ పెంచాలని కోరుతున్నారు. గోదావరి రంకలో పేట్రేగిపోతున్న మాఫియా, ఇష్టానుసారంగా ఇసుక, మట్టి తవ్వకాలు, రాత్రి వేళలో అక్రమంగా తవ్వకం, రవాణా. ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర్ కోనసీమ నుంచి వెంకటేశ్వరరావు రిపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వెంకటేశ్వరరావు, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ఓవర్ టు యూ. ఇలా కోనసీమ జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై మీ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? థ్యాంక్ యూ ఇంద్రజ. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే ఇసుక ర్యాంపులు ఉన్నాయో ఇవన్నీ కూడా రాత్రి వేళల్లో ఇసుక మైనింగ్ మాఫియాది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అక్రమంగా ఇసుకను దోచుకుని, మట్టిని దోచుకుని డబ్బులు సంపాదన అర్జంగా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతం ఎక్కువగా ఉండటం, నదీ తీర ప్రాంతం కావడం, గోదావరి నదులు ఈ ఏరియాలో ఉండడం ఇసుక అక్రమార్కులకు వరంలా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ పార్టీ ఏదైనా సరే వారు ఆ పార్టీలు మారినప్పటికీ కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వారు రెండు పార్టీలు కలిపి డబ్బులు పంచుకొని ఇసుక అక్రమార్కులకి సహకరిస్తున్నారని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రాజోలు, సోంపల్లి ర్యాంపు, అదేవిధంగా పి గన్నవరంలో ఏదైతే ఊడిముడి లంక, అదేవిధంగా వైవిపాలెం, కందాలపాలెం ఈ 3 ప్రాంతాల్లో కూడా ఇసుక అత్యధికంగా రాత్రి వేళల్లో తరలిస్తూ ఉంటారు. ఇటీవల అక్కడ ఉన్నటువంటి ఇసుకను పెద్ద ఎత్తున తరలించడంతో స్థానిక ఎవరైతే ఉన్నారో నేతలు వారంతా కూడా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఫిర్యాదు అందిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి వెళ్లి సదరు ఏదైతే వైవిపాలెం ర్యాంపులని, అదేవిధంగా కందాలపాలెం ర్యాంపును మూసివేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ఇసుక అక్రమార్కులు అయితే మాత్రం ర్యాంపులను వదలట్లేదు. ఎందుకంటే రాత్రి వేళలో సుమారు 10 గంటలకు రాత్రి మొదలుపెట్టి తెల్లవారు 5 గంటల వరకు కూడా ఈ తరలింపులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ట్రాక్టర్లోను, ట్రిప్పర్లోను ఇసుక కోనసీమ వ్యాప్తంగా తరలించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా తరలించడం జరుగుతుంది. అదేవిధంగా రావులపాలెంలో, కొత్తపేటలో ఇలా చాలా ర్యాంపులు అయితే ఉన్నాయి. కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 20కి పైగా ర్యాంపులు ఉన్నాయి. ఈ ర్యాంపులన్నీ కూడా ప్రస్తుతానికి దేనికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ చెప్తున్నప్పటికీ కూడా మైనింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కావచ్చు, ఇతర అధికారుల పర్యవేక్షణ లోపం కావచ్చు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉందో అక్రమంగా తరలించుకుపోయి సొమ్ములు చేసుకుంటున్నారు. దీనివల్ల ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సంపద ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా నష్టాన్ని అయితే చవిచూస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇసుకను ఉచితంగా ఇస్తామన్న ఏదైతే చెప్పిన హామీ ఉందో హామీ కూడా పూర్తిగా అమలు కాని స్థితిలో ఉన్నది. వాళ్ళు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోనసీమలో ఇసుక లభించినప్పటికీ కూడా వారంతా కూడా ఇసుక కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఇసుకను పరిమితికి మించి తవ్వడం వల్ల గుంతలు ఏర్పడి వరదల సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా పల్లపు ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా వరదలకి ముంపుకు గురవి ఈ లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఆటవిడుపుగా వెళ్ళినటువంటి గోదావరికి స్నానానికి వెళ్ళిన యువకులు కూడా గతంలో కావచ్చు, ఇటీవల కావచ్చు, చాలా మంది యువకులు గల్లంతా తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఈ ప్రాంత వాసులు అయితే తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు. అలాగే తీర ప్రాంతంలో ఉన్న మట్టిని కూడా తరలించుకుపోతున్నారు. ఎక్కడ మట్టి ఇసుకతో పాటు మట్టిని కూడా వదలలేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి మాఫియా ఈ ఇక్కడ మట్టిని లంక మట్టి ఏదైతే ఉందో లంక మట్టి ఇటుక బట్టీలకు తరలించుకుపోయి సొమ్ములు చేసుకున్నారు. ఈ ఇటుక బట్టీలకు ఏదైతే ఉందో ఈ లంక మట్టిని తరలించడం వల్ల తీర ప్రాంతంలో ఉన్న కొబ్బరి తోటలు నది గర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని ఇక్కడ రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్ అధికారులు మాత్రం చూస్తూ అలా ఉండిపోతున్నారు. నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. లంచాలకు అలవాటు పడి ఇటువంటి ఈ అక్రమాలకి పాల్పడుతున్న ఎవరైతే ఉన్నారో వారు మైనింగ్ మాఫియాకి సహకరిస్తున్నారని కూడా ఈ స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల జిల్లా కలెక్టర్కు వివిధ ర్యాంపులపై ఫిర్యాదులు కూడా అందినాయి. అయితే మరో పక్క రాజకీయ నాయకుల అండదండలతో కూడా ఈ అక్రమ ఇసుక ర్యాంపు తవ్వకాలు జరుగుతున్నాయని కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఆరోపణలు వినబడుతున్నాయి.
రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. ఎస్, ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి పెమ్మిరెడ్డి మురళి గారు, వైసీపీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ చెప్పండి. సార్ నమస్తే సార్, చెప్పండి. కోనసీమలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న ఆరోపణలు వస్తున్నాయి, మీరేమంటారు సార్? ఆరోపణలు కదమ్మా, అవన్నీ మీరు ఆరోపణలని అనుకోవద్దు, అవన్నీ నిజాలు జరుగుతున్నాయన్నీ కూడా. ఎందుకంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉచిత ఇసుక ఇస్తానని చెప్పేసి అన్నారు, కానీ అది ఎక్కడ కూడా, ఎందుకంటే ఇసుక చాలా ఫ్రీగా దొరికే మా కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరివారం అంతా కూడా ఇసుక దొరుకుతుంది. వారికి కూడా ఎక్కడ కూడా ఇసుక ఫ్రీగా దొరికే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా చూసి చూన్నట్టు యాక్చువల్గా నైట్ 10 దాటిన తర్వాత ఉదయం 5 గంటల వరకు కూడా ఎన్ని లారీలు ఇసుక తవ్వుకుని దోసుకుపోతున్నారో కూడా లెక్కలేనంటి పరిస్థితి. మైనింగ్ డిపార్ట్మెంట్ మీద రిపోర్ట్ చేసిన లేకపోతే ఆ గ్రామస్తులందరూ కూడా వెళ్ళి చాలా సార్లు ధర్నాలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఇలాగ అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు, ఇసుక తీసుకెళ్లిపోతారని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ధర్నాలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ ధర్నాలు చేసినప్పుడు అరాకొరగా 1-2 కేసులు 2 బుక్ చేసి మళ్ళీ యథావిధిగా, అంటే దీంట్లో పెద్దల హస్తాలు కూడా ఉన్నాయి. దీంట్లో రాజకీయ పార్టీలో పెద్దల అండదండలు లేకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ రకంగా ప్రవర్తించడం అనేది మనం ఎక్కడ చూడలేదు. కానీ ఆ అండదండలు లేకుండా మాత్రం జరిగే పని కాదనేది ప్రజలందరికీ కూడా తెలుసు. దీన్ని నివారించడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. పూర్తిగా విఫలమైందని చెప్పడంలో ఎటువంటి సందేహం పడక్కర్లేదు. కానీ ఇక్కడ మన ఈ పరివాహిక కేంద్రంలో ఇసుకని రాత్రులు తోలి హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాలకు కూడా ఇక్కడి నుంచి పంపుతున్నారంటే దీంట్లో ఎంతటి పెద్ద రాష్ట్రం ఉందనేది కూడా మీరు కూడా గ్రహించాలి. ఎందుకంటే ప్రజల్లో చాలా తీవ్ర అసంతృప్తి ఉంది ఇసుక మీద అది తవ్వకాల మీద కూడా. కొన్ని దుక్కుల ఈ ఇసుక తవ్విన ప్రాంతాల్లో నదీ గర్భాల్లో ఇసుక తవ్వేసి పర్మిట్ లేని ఇసుక తవ్వకాలు జరిగిన తర్వాత ఏ విధమైన అక్కడ ఇవి లేక ఈ వేసవికాలంలో చాలా మంది స్నానాలకు వెళ్ళి బలైపోయి ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5-6 సందర్భాలు ఉన్నాయి ఈ 2 సంవత్సరాల్లో కూడా. అంటే ప్రాణాలు పోతున్నాయి. అలాగే వ్యవసాయ క్షేత్రాలు ఈ తవ్వడం వల్ల వరదల్లో నదీ కోతకు గురవి చాలా పంటలు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కానీ రాజకీయ నాయకులు కానీ కూటమి ప్రభుత్వ శాసనసభ్యులు కానీ దీని మీద ఏదో కంటి తుడి చెప్పి కింద అలాంటిప్పుడు వచ్చి పరామర్శించి వెళ్ళిపోతున్నారు తప్పితే దీని మీద పూర్తిగా దీన్ని నివారించే పరిస్థితి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్, ఇదే అంశం గురించి మనతో పాటు ముత్తాబత్తుల మణిరత్నం గారు ఉన్నారు, వైసీపీ స్టేట్ ఏసీసీఎల్ సెక్రటరీ. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈరోజు అంశం అయితే చూసాము తవ్వకాల గురించి, మీరు ఏమంటారు సార్? మీ ఉద్దేశం ఏంటి అసలు? ముఖ్యంగా మా పీగన్నవరం నియోజకవర్గంలో ఇది ఎక్కువ జరుగుతూ ఉందండి. ఇక్కడ పూర్తిగా అంటే ఈ లంక మట్టికి ఫుల్గా డిమాండ్ ఉండటం వల్ల ఈ లంక భూముల్లో ఎక్కువ చేస్తూ ఉన్నారు. వీటికి పర్మిషన్ ఏమైనా తీసుకుంటారంటే హైవేలకు మట్టి తోలుతాం అనేసి, లేకపోతే వేరే కారణాలు చూపిస్తారు. హైవేలకు మట్టి నేపం హైవేకి, లేకపోతే వేరే ప్రాంతాలకు ప్రభుత్వ భూములు లేదా పోర్ట్ స్టాక్ అనేసి పర్మిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ మట్టి పూర్తిగా పక్క లేఅవుట్లకి లేకపోతే ఇసుక బట్టీలకి ఎక్కువ మట్టి ఇటుక బట్టీలకి ఎక్కువ వస్తుంది. ఇటుక బట్టీలకి నైట్లో పూర్తిగా తీస్తూ ఉంటారు. అంటే ఒక పంట పండించాలంటే ఒక ఎకరా భూమి ఒక రైతు పంట పండిస్తే సంవత్సరానికి 34,000 వస్తుంది. పట్టా భూములు ఈ పట్టా భూములు వీటిని అమ్ముకోవటం ఉండదు. కానీ ఈ పట్టా భూములు ఈ అక్రమంగా కొంతమంది రైతులు మభ్యపెట్టి వాళ్ళకి ఒక 20 లక్షలు 30 లక్షలు ఇస్తారు ఎకరాకి. దీన్ని నిలువులో 4 మీటర్లు తీసేస్తారు. అంటే ఒక ఎకరా మీద 4 మీటర్లు తీస్తే దాదాపుగా 16,000 క్యూబిక్ మీటర్లు, అంటే ఒక 4,000 మీటర్ల నుంచి 4 మీటర్లు తీస్తే 16,000 క్యూబిక్ మీటర్లు మట్టి తీసేస్తారు. అంటే ఒక ఎకరా ₹1,00,00,000 పైనే సంపాదిస్తారు వీళ్ళు. కానీ మళ్ళీ వరద వచ్చినప్పుడు ఈ పక్కన పంట పండే భూములన్నీ ఇందులో మళ్ళీ కొట్టుకొచ్చేస్తాయి. ఆ విధంగా పక్కనున్న వ్యవసాయం చేసుకునే రైతులు నష్టపోతున్నారు. అక్రమార్కులకి కాసుల పంటగా ఉంది ఇది. అంతేకాదు ఇక్కడ ఫ్రీ ఇసుక అంటారు. ఫ్రీ ఇసుక ఏముండదండి. ప్లస్ కొంతమందికి పట్టాలు ఉంటాయి. పట్టాలు ఎప్పుడో గోదావరిలో ఉంటాయి. పట్టా అన్నది వీళ్ళ దగ్గర ఓన్లీ పేపర్ ఉంటుంది అంతే. అది ఎప్పుడో గోదావరి కొత్త గురైపోయి ఉంటుంది భూమి. కానీ వీళ్ళు దాన్ని ఆ పట్టాలు చూపిస్తారు, దాని మీద పర్మిషన్ తెచ్చుకుంటారు. అంటే మా భూముల్లో ఇసుక మేటలు వేసేసాయి, మా పంటలకు అనుకూలంగా మార్చుకుంటాం
అనేసి దాని మీద పర్మిషన్ తెచ్చుకుంటారు. తెచ్చుకుని అక్కడ పట్టా లేకపోయినా లోపలికి డ్రెడ్జర్లో పెట్టి, అంటే హై వాల్యూమ్ యాక్టివ్ పంపులు వేసేసి డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తోడేస్తారు. ఇసుక తోడితే ఆ ఇసుక తోడటం వల్ల అక్కడ గుంటలు ఏర్పడిపోయి చాలా మంది పిల్లలు స్నానానికి వెళ్ళి అందులో మృత్యువాత పడిన సందర్భాలు అనేకం. ఈ విధంగా కూడా అక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది మా పి గన్నవరం నియోజకవర్గంలో ఇది ఒక కాసుల వరంగా మారింది అక్రమార్కులకి. దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు లేవు, దయచేసి చర్యలు తీసుకోవాలని కోరుతుంది. రైట్ సార్. మురళీ గారు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి వచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మీద వచ్చిన ఆదాయాన్ని మీరు కాలిక్యులేట్ చేయండి, ఇప్పుడు ఇసుక మీద వస్తున్న ఆదాయాన్ని కాలిక్యులేట్ చేయండి మేడం మీరు. ఎందుకంటే ఇసుక మీద చాలా మంచి రెవెన్యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది, అదే ప్రజల ప్రయోజకార్థం గవర్నమెంట్లో ఆదాయం ఉండేది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇటు గవర్నమెంట్కి ఆదాయం లేదు, అలాగని పేదలకు ఫ్రీ ఇసుక అందట్లేదు. కొంతమంది అక్రమార్కులు, రాజకీయ నాయకులు, పెద్దల కబంధ హస్తాలతో ఈ ఆదాయం అంతా వెళ్ళిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికన్నా ఆదాయం ఉండాలి, లేదంటే ప్రజోపకారానికైనా పనిచేయాలి. ఈ వచ్చిన ఇసుక అంతా కూడా, ఇసుక కానీ ఈ మట్టిలో తవ్వకాల చేసిన మట్టి కానీ, ఈ రెండు ప్రయోజనాలు జరగకుండా కొంతమంది దళారులు అంటే మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్య నాయకులు జేబుల్లోకి ఈ ధనం వెళ్తుంది తప్పితే ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ చేరడం లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మేడం. ప్రజలు అడిగితే మీరు చెప్తారు. మురళీ గారు, మీరు జిల్లా ప్రతినిధిగా ఈ సమస్యపై ఇప్పటి వరకు తీసుకున్న కాంక్రీట్ చర్యలు ఏమిటి సార్? జిల్లా ప్రతినిధిగా ప్రతి గ్రామంలో ఇప్పుడు మా మిత్రుడు చెప్పాడు, డి గన్నవరంకి సంబంధించిన, అంటే ఈ గోదావరి పరివాహక కేంద్రం ఎక్కువగా డి గన్నవరంలో ఉంది. డి గన్నవరం నుంచి కానీ, అదేవిధంగా ఐనవిల్లి నుంచి ర్యాంపుల్లో కానీ, మన జొన్నాడు ర్యాంపుల్లో కానీ ప్రతి దిక్కున కూడా గ్రామస్తుల సహకారంతో గ్రామస్తులు చాలా సార్లు వీటిని ఆపడం, ఈ లారీలను ఆపడం కానీ, అంటే పర్మిషన్ లేని లారీలను ఆపడం కానీ, ఈ దీని మీద ధర్నాలు చేయడం కానీ చేసినప్పుడు వాళ్ళకి మా పార్టీ తరఫున మేము సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్రామస్తుల సహకారం లేకుండా, ఎందుకంటే మేము పార్టీ తరఫున చేస్తే ఇదే వ్యక్తిగతంగా పార్టీలు అంటే ఇష్టం లేక చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ గ్రామస్తులకి ఎప్పుడు కూడా మా పూర్తి అండదండలు, ఎందుకంటే అక్కడ జరిగే అవకతవకలన్నీ కూడా గ్రామస్తులకు తెలిస్తే ఆ గ్రామస్తులకు పూర్తి అండదండలతో మేము వాటిల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇది మేము పాల్గొన్నప్పుడు గ్రామస్తులు ధర్నాలు చేసినప్పుడు కూడా ఈ అధికారులు కూడా కంటి తురుపు చర్య కింద 1-2 లారీలు ఆఫ్ చేయడం, కేసులు రాయటం, మేము కంట్రోల్ చేస్తామని చెప్పడం, మళ్ళీ సరా మామూలే. ఇది ఇంకా నిత్యం జరిగే పని. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కూడా మీరు ఎక్కడో ఎందుకు మన కోటిపల్లి నుంచి రావులపల్లి జొన్నాడు వరకు కూడా ఈ ఏటుగట్టు ఉంటుంది. ఆ ఏటుగట్టుకి పరిహార ప్రాంతంలో, అదేవిధంగా గన్నవరాన్ని కానీ రాజోళ్ళు కానీ మీరు ఈ ఇసుక ర్యాంపులు జరిగే దగ్గర నైట్ మీ మీడియా మిత్రులందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, నైట్ పహారా పెట్టండి. ఎన్ని పర్మిట్ తోటి వెళ్తాయో, ఎన్ని పర్మిట్ లేకుండా వెళ్తాయో మీరే చూస్తారు. చాలా దారుణంగా, అంటే ఇసుక అక్రమార్కులు అయితే మాత్రం చాలా దారుణంగా దోచుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేశాలు. అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగానే కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక పౌరునిగా కూడా నేను చెప్తున్నాను, చాలా దారుణంగా దోచుకుంటున్నారు ఇసుకని. సార్, మణిరత్నం గారు, మీరు చెప్పండి, లంక గ్రామాల్లో వరద ముప్పు పెరిగిందని ప్రజలు చెప్తున్నారు. మీరు గ్రౌండ్కి వెళ్ళి చూసారా సార్? వాళ్ళ ప్రజలు అసలు ఏమంటున్నారు, మీతో ఏం చెప్పారు? మేడం, అక్కడ అంటే రైతులకి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇసుక తీయటం ఇది అన్నది ఇష్టం ఉండదండి. లోకల్ స్థానిక లంక రైతులకి ఇష్టం ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ ఇచ్చిన పట్టా భూముల్లో ఏదో పంట పండించుకోవాలి, ఎంతో దాని మీద జీవనోపాధి పొందాలని చూస్తారు తప్ప ఎప్పుడు రైతులు దాని మీద దాన్ని అమ్ముకొని బతకాలని అనుకోరు కదంటే. మధ్యలో కొంతమందిని మభ్య పెడతారు. ఒక 100 ఎకరాలు, ఒక 200 ఎకరాలు ఉన్న మధ్యలో ఒక రైతు నీకేదో అవసరం ఉంది కదా, ఈ 5 లక్షలు తీసుకుని 10 లక్షలు తీసుకో మట్టి తీసుకుంటామని చెప్పేసి ఆ రైతు దగ్గర నుంచి 2-3 ఎకరాలు తీసుకుని ఆ మధ్యలో తవ్వేస్తారండి. తవ్వేసినప్పుడు ఏమవుతుంది, పక్క రైతులు కూడా వాళ్ళు ఒక 4 మీటర్లు తీసేసిన తర్వాత పక్క వాళ్ళు కూడా కొట్టుకుపోతుంది వరద. మళ్ళీ గోదావరి ముప్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా మొత్తం అన్ని మునిగిపోతాయి ప్రవాహం. ప్లస్ ఇంకొకటి, ఇక్కడ ఈ ఏరియా మొత్తం పి గన్నవరం ఏరియా అక్విడేట్ దగ్గరలో అంతా ఇది రెడ్ జోన్ లో పెట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్న అంతా వాళ్ళు వచ్చి ఇదంతా రెడ్ జోన్ లో పెట్టారు. ఇక్కడ ఎక్కువ పరిస్థితుల్లో తవ్వకాలు జరగకూడదు. ఇదంతా రేపొద్దున ఈ అక్విడేట్ ప్రమాదం, ఇది రేపొద్దున ఇటు ఈ ఉడుపొడి లంక లేకపోతే ఎర్రంచెట్టు వరపాలెం దగ్గర ఎక్కడన్నా గండి పడితే ఆ ఎటుకొట్టి జారిపోయి గండి పడింది అనుకోండి, అది మొత్తం మళ్ళీ రేపు కొత్తది అక్విడేట్ కానీ పంట కాలువ కానీ ప్రజలకు నిరుపయోగం పడిపోతుంది. ప్లస్ రాజోలు
అటువంటి ప్రాంతాలకి మంచినీళ్ళు త్రాగునీళ్ళు ఉండవండి ఇంకా. ఆ విధంగా అన్ని రెడ్ జోన్లో పెట్టినప్పటికీ ఈ దళారులు అంటే ఈ అక్రమార్జనే ధ్యేయంగా చేస్తున్నారు. దీన్ని ప్రజల్లో రైతుల్ని మనం నిందించలేం, కానీ ఈ అక్రమార్కులకి అధికారులు కొంతమంది కొమ్ముగాయటం, లేకపోతే కొంతమంది అధికార ఒత్తిళ్ళు తట్టుకోలేక పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది ఇలానే కంటిన్యూ జరిగితే రేపటి రోజు ప్రీ గన్నవరం అన్నది సగం మళ్ళీ దీపం కింద అయిపోతుంది మధ్యలో. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే వెను ప్రమాదం కంపల్సరీ గన్నవరం నియోజకవర్గానికి ఉంది. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేస్తాను. రైట్, మురళీ గారు, ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టింది అని చెప్తున్నారు, కానీ నేల స్థాయిలో అమలు కావడం లేదని అంటున్నారు. సో మీరు ఏమంటారు? అసలు ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? క్లియర్గా చెప్పండి. ప్రభుత్వం పెట్టిన నిబంధనలు పేపర్ మట్టికి జీవుల మట్టిగా తప్పితే అమ్మా గ్రౌండ్ లెవెల్లో ఏ నిబంధనలు కూడా అమలు కావడం లేదు. మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఇది నేను అందుకనే మీకు ఇందాక కూడా చెప్పాను. ఒక్కసారి ఈ మీడియా మిత్రులందరికీ తెలుసు, అధికారులు అలసత్వం దీంట్లో పూర్తిగా ఉంది. అధికారులు అలసత్వం కాకుండా వారికి పైనుంచి నాయకులు కూడా, ఎందుకంటే నాయకులు చెప్పు చేతుల్లోనే చాలా ఇలాంటి విషయాల్లో ముందుకెళ్తారు. నాయకులు ఏది చెప్తే అదే చేస్తున్నారు అధికారులు కూడా. ఎందుకంటే అధికారులు నాయకులకు కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలకి నష్టం కలుగుతుంది, అదేవిధంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలుగుతుంది. దీన్ని అరికట్టవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. వీరిద్దరూ కూడా ఒక అండర్స్టాండ్తో ఎదరకు ముందుకు వెళ్ళడం వల్లే ఈ నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని మరి ప్రభుత్వ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి కోనసీమ అనేది ఒక అత్యున్నత శిఖరం లాంటిది. మా ఇక్కడ పరివాహకంగా కానీ ఇది రీత్యా కూడా అలాంటిది. ఆ కోనసీమ అనేదే ఈరోజు ఈ నదీ తవ్వకాల వల్ల, ఈ ఇసుక తవ్వకాల వల్ల, నదిలో మట్టి తవ్వకాల వల్ల రూపురేఖలు మారిపోయే పరిస్థితి రాబోతుంది ముందు. దీన్ని పరివర్ణంగా పరిస్థితుల్లో కూడా దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి, అదేవిధంగా ఇసుక అక్రమ తవ్వకాలని నిరోధించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అధికారులను పరుగులు పెట్టించినా సరే అది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఇక్కడ అక్రమాలను మాత్రం అరికట్టాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రైట్ సార్. మణిరత్నం గారు చెప్పండి, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఒక రోజులో ఎన్ని ట్రాక్టర్లు టిప్పర్లు వెళ్తున్నాయి మీరు గమనించింది చెప్పండి. అంటే ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అంటే మేడం, ఇదంతా ఒక సిండికేట్, ఒక టీం ఉంటుంది. ఆ టీం ఎప్పుడు ఈ అధికారం ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా ఈ టీం అన్నది ఆ పార్టీలో ఉంటుంది. ప్లస్ ఆ లోకల్ స్థానిక నాయకులకి వాళ్ళే చెప్తారు, మీకు ఆదాయం కావాలంటే ఈ విధంగా చేసుకోవాలి, ఈ విధంగా అయితే మీకు ఆదాయం వస్తుంది అనేసి వాళ్ళు చెప్తా ఉంటారు. దాని మీద ప్రతి ఎవరు అధికారంలోకి వచ్చినా 10 రూపాయలు సంపాదించాలని ఆశతోటే ఈ పనులు ఇంకా అది కంటిన్యూ అయిపోతా ఉంది. ఆ విధంగా ఇప్పుడు ఎవరైనా ఈ పర్మిషన్ తీసుకోవటం, ఇంకొకటి రోజుకి ఎన్ని లారీలు అంటే ఇంకా అర్థం దానికి ఉండదండి. మొన్న ఒక 4 ఎకరాలు తవ్వేశారు 3 లక్షలు పంట భూమి. అది కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి, ఆ చెట్లు తీసేసి పక్కన పాడేసి 4 మీటర్లు 4 ఎకరాలు అంటే దాదాపుగా ఒక్కొక్క ఎకరాకి 1000 లారీలు అంటే దాదాపుగా 4000 లారీలు తీసేశారు. 4000 లారీలు అంటే రోజుకి ఎన్ని వెళ్తున్నాయంటే ఇంకా నైట్ మనం కూర్చుని లెక్క పెడితే రోజుకి 100 నుంచి 100 లారీలు, యావరేజ్ ఒక లారీ వచ్చి 5-6 ట్రిప్పులు అంటే ఒక 500 లారీలు తీసేస్తుంటారు ప్రతి నైట్. అంటే దాదాపుగా ఒక 50 లక్షలు బిజినెస్, ఓన్లీ మట్టి బిజినెస్ పర్ నైట్ 50 లక్షలు నడుస్తుంది. ఒక చోట 2 చోట్ల అనుకుంటే ఇంకా చుట్టూ అటు ఐనవేలు లంక కానీ, అంటే చుట్టూ ఉన్న లంక భూములు మొత్తం 5000 లంక కానీ, పెదపట్ల లంక కానీ, ఎటు పక్క చూసినా లంక భూములే ఉన్నాయి. దీనికి ఒక పరిమితి అంటూ లేదండి. ఒక పరిమితి అంటే లేదు. ఎంత తీస్తారంటే వాళ్ళకి ఎంత నచ్చి ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోగలుగుతారు. ప్లస్ ఈ మధ్యకాలంలో ఏమైందంటే కూటమి ప్రభుత్వం వీళ్ళు జనసేన టీడీపీ పోటీ ఎక్కువైపోయింది. వాళ్ళు ఎక్కువ తింటున్నారంటే మనం ఇంకొంచెం ఎక్కువ తినాలన్న పోటీ ఎక్కువైపోయింది వీళ్ళకి. ఆ పోటీ మామూలుగా లేదు. ఆ పోటీ చాలా స్థాయికి కూడా వెళ్ళిపోతున్నాయి. ఆ గొడవలు కూడా ఈ బయటకు రావు. కూటమిలో వేరే వేరే కారణాలు, ఆ ఫ్లెక్స్ మీద ఎన్టీఆర్ చంద్రబాబు ఫోటో లేదనో, లేకపోతే ఇంకో లేదనో, పవన్ కళ్యాణ్ ఫోటో లేదని గొడవ అనుకుంటారు. కానీ అసలు కారణాలు బ్యాక్ సైడ్ ఇవి ఉంటాయండి.
ఇంకోటి ఈ మట్టిలో ఇసుకలో వాట దొరకలు లేకపోతే వేరే విధంగా ఈ గొడవలన్నీ బయట వాళ్ళ గొడవలు అవుతా ఉన్నాయి. కాదంటే దీనికి ఒక నియంత్రణ అంటూ లేదు. అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి దీనికి అందరూ అండదండలు ఉంటాయి. అధికారుల నుంచి కొంత సిండికేట్ టీం కింద కూడా ఉందనేసి తెలుస్తుంది. రైట్ సార్, ఇప్పుడంటే రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయి దీని గురించి అంటున్నారు. రెండు పార్టీలు సగభాగం చేసుకుంటున్నాయి మీ ఆరోపణల ప్రకారం జరుగుతున్నది అని చెప్పి అంటున్నారు. మరి అధికారంలో ఉన్న వైసీపీ అప్పుడు ఒక పార్టీయే ఉంది, ఒక పార్టీ వాళ్ళే పంచుకున్నారు. దానికి మీరు సమాధానం ఏమిటి? ఇలాగే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్తారు? అంటే గతంలో కూడా కొద్దిగా అటు ఇటు జరిగింది, అది కాదంటే ఇంత ఘోరం అయితే లేదండి. రైట్ సార్. సార్, అవినీతి జరిగింది అని మీరు ఒప్పుకున్నారు. ఈ మాటకే నాకు చాలా నచ్చింది సార్. సార్, జరిగినట్టు మీరు మాట్లాడారు మణిరత్నం గారు. అవినీతి జరిగింది అన్నారు, చాలా నచ్చింది. చాలా మంది ఏంటంటే డిబేట్ లో పార్టిసిపేట్ చేసి గొడవ పెంచడానికి చూస్తారు. మీరు ఒప్పుకున్నారు, నాకు అదే నచ్చింది సార్. కంటిన్యూ చేయండి. నిజమండి, గతంలో కూడా జరిగింది. 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఊడుమూడి అటు సైడ్ అక్కడ బ్రిడ్జి కోసం ప్రయత్నం చేసినప్పుడు దీని మీద కొంచెం కఠినంగా వ్యవహరించారు. దాని మీద ఆగిపోయింది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి చిన్నవిడి అయిపోయింది అనమాట. మరి ఈ నెలలో మన సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత నుంచి ఎక్కువైపోయింది. ఇప్పుడు జస్ట్ మీరు గోదావరి బ్రిడ్జి రిపేర్ జరుగుతూ ఉందండి, గన్నవరం అక్విడెక్ట్. దానికి ఆపోజిట్ లోనే తీస్తున్నారు ఎర్రచెట్టువరపాలెం. అయితే 240 ఎకరాల ల్యాండ్ ఉంది. రైతులు పట్టాల కోసం గతంలో అర్జీలు పెట్టుకున్నారు. వాళ్ళకి పట్టాలు ఇస్తే ఇప్పుడు ఈ టైంలో అక్కడ మొక్కజొన్న లేకపోతే వెజిటేబుల్స్ ఖచ్చితంగా పంట మీద ఉండేవి. కానీ ఆ భూమి ఎవరికి పట్టాలు ఇవ్వకుండా అలా ఉంచేసి ఈరోజు దాంట్లో మట్టి బీభత్సంగా తీస్తాను ఉన్నారు. అది అన్ని ఇప్పుడు మీరు పెట్టి విజువల్స్ అన్ని అక్కడి నుంచి తీసినేవండి. రైట్ మురళీ గారు, మీరు చెప్పండి, ఇసుక తవ్వకాల వల్ల గోదావరి నదిలో మార్పులు గమనించారా సార్? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? మీతో ఏమైనా కంప్లైంట్స్ రేస్ చేశారా మీ దగ్గరకు వచ్చి? డెఫినెట్ గానమ్మా. ఎందుకంటే నేను ఇందాక మా మిత్రుడు మణిరత్నం కూడా చెప్పారు. ఎందుకంటే నదీ ప్రవాహం మధ్యలో ఈ గుంతలు తవ్వి తీసేయడం వల్ల ఈ 2 సంవత్సరాల్లో ఇంచుమించు 3, 4, 6, 7 చనిపోవడం జరిగింది పిల్లలు స్నానానికి వెళ్ళి. కేవలం దాంట్లో ఏంటంటే ఈ గుంతలు తీయడం వల్ల అక్కడ నదీ ప్రవాహం ఎక్కడ అంటే స్నానాలు చేసేటప్పుడు మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చే దగ్గర స్నానాలు చేస్తే సడన్ గా పెద్ద 20 అడుగులు 30 అడుగులు గుంతల్లోకి వెళ్ళిపోవడం, చనిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితులు. అలాంటిప్పుడు ఆ గ్రామస్తులు అందరూ కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత చేసి ఈ లారీలని ఇట్లని కూడా ఆర్చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ గోదావరి జిల్లాల్లో. అదేవిధంగా మట్టి త్రవ్వకాలు అంటే మట్టి త్రవ్వకాలు మిత్రుడు చెప్పాడు మణిరత్నం గారు. ఏదైతే రైతులు పంట పండించుకుని ఆ పంటని మార్కెట్లోకి పెట్టుకెళ్ళి ఆ కూరగాయలను అమ్ముకుని వచ్చి బతికే వాళ్ళకి ఆశ చూపి, అంటే ఏదో రోజుకి 400-500 రూపాయలు లేదా 1000 రూపాయలు కూరగాయలు కోసుకుని పండించుకునే వాళ్ళకి ఆశ చూపి నీకు 10,000 ఇస్తాం 20,000 ఇస్తాం అని చెప్పి ఆశ చూపి, అంటే వాళ్ళకి తెలియదు పాపం, ఆశ చూపి ఆ మట్టి తవ్వకాలు జరిపి వీళ్ళు అక్రమంగా కొన్ని లక్షలకి అమ్ముకుని చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజున కూడా. తర్వాత వాళ్ళకి తెలిసి గ్రామస్తులందరూ కూడా ఇదేంటి ఇలా చేశారు, ఇది మీరు వెళ్ళడానికి లేదని ఆప్ చేసినప్పుడు ఈ అధికారులు మేనేజ్ చేయడం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం, మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్కి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఫోన్లు చేయడం, షెటిల్ చేయడం, మళ్ళీ దాన్ని సపరేట్గా వాళ్ళని అలాగే పంపేసి మళ్ళీ యథారాజా తజా ప్రజా అన్నట్టు ఇసుక తవ్వకాల మామూలే, మట్టి తవ్వకాల మామూలే. దీని మీద పూర్తిగా మేము కోరేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్రోలియం నిఘా పెంచాలి రాత్రులు. ఎందుకంటే ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, అంటే ప్రభుత్వం దీంట్లో మీరు అన్నారు ఇందాక గత ప్రభుత్వంలో చేయలేదా ఈ ప్రభుత్వంలో చేయలేదా అని చెప్పేసి అన్నారు. ఇంత దారుణమైన ఆక్రమణకు గురి కాలేదు, ఇంత దారుణమైన ఆక్రమణకి అయితే గురి కాలేదు. అక్కడ చిన్న చిన్న జరిగి ఉండొచ్చు, కానీ ఇంత దారుణంగా ఆక్రమణకి అయితే గురి కాలేదు ఇసుక. కాకపోతే మీరు గత ప్రభుత్వంలోని ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2 years అవుతుంది, కంప్లీట్ అవుతుంది. ఈ 2 years లో వచ్చిన ఆదాయం చూడండి. అదేవిధంగా లాస్ట్ 5 years లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక మీద వచ్చిన ఆదాయాన్ని డివైడెడ్ బై చేసి 2 years కి చూడండి, పర్సంటేజ్ రీత్యా చూసుకుంటే 80% డిఫరెన్స్ ఉంటుంది ఆదాయానికి. అంటే గవర్నమెంట్కి ఆదాయం సమకూర్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మేము చెప్పేది అంటే అటు గవర్నమెంట్కి ఆదాయం సమకూర్చట్లేదు, ఇక్కడ ప్రజలకు ఉపకారం లేకుండా కొంతమంది నాయకులు కాంట్రాక్టుల జేబుల్లోకి ఈ డబ్బులు వెళ్ళిపోతున్నాయని చెప్పేసి అయితే మాత్రం మేము చాలా సూటిగా చెప్పదలిచాం. దాన్ని అరికట్టాలంటే ఈ ప్రభుత్వం ఈ అధికారులు కూడా నైట్ పెట్రోలియం నిర్వహించి ఏ లారీలు వెళ్తున్నాయి, ఏ ట్రాక్టర్లు వెళ్తున్నాయి, దేనికి పర్మిట్లు ఉన్నాయి, దేనికి పర్మిట్లు లేదు, అందులోకి నైట్ ఎన్ని గంటల వరకు ఈ తవ్వకాలు జరపవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహనతో పెట్రోలియం జరిపి అన్నింటినీ కంట్రోల్ చేసి ఆఫ్ చేయగలిగితే
తప్పితే దీన్ని అరికట్టడం మాత్రం ఈ ప్రభుత్వం అధికారులు అండదండలు ఉన్నంతసేపు అరికట్టడం అనేది మాత్రం జరిగే పని కాదు. ఈ రకంగా చెయ్యకపోతే కనుక తప్పనిసరిగా ఈ రకంగా చేసి అరికట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీద అధికారుల మీద ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. రైట్. మురళి గారు చాలా థ్యాంక్స్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే మణిరత్నం గారు చాలా థ్యాంక్స్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మళ్ళీ మరొక అంశంతో మీ ముందుంటాను. ఎస్, ఇది ఈరోజు మనం మరొక అంశంతో మీ ముందుంటాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK టీవీ. ఇది తెలుగు వారి గుడ్డ చప్పుడు.